ప్రచోయితన ఒక మూకపోయింది. ఉద్యమ గలం ఊపిరి ఆగింది. గద్దరన్నను నిప్పులు చిమ్ముకుంటూ నింగికెక్కారు. అయితే ప్రజాగాయకుడు గద్దరికి లేరన్న వార్త విన్న తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 2 రోజుల కిందటే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయిందని కుటుంబీకులకు, అభిమానులు సంతోషపడ్డారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే 2-3 రోజులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సాధారణ మనిషిగా అందరి మధ్యలో తిరిగేవాడు. ఇక ఆయన మరణ వార్త విన్న అందరికీ కలిచివేసింది. లచ్చమ్మ శేషయ్యలకు 1949లో పేద కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్లో ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తి కోసం ఆయన ఊపిరి తిరుగుతూ ప్రచారం చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికీ తెలియజెప్పడానికి ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసి చాలా దర్శకులు బి నరసింహారంగారావు, భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి నరసింహారావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపరా రిక్షా పాట రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరు. గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార ఆటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార ఇక ప్రతిపక్షాలొక్కటైనయో మాయమ్మాలారా ఓరుదేయ కదిలినాయిరో మాయమ్మాలారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజల్లో జన చైతన్యాన్ని రగిల్చాయి. గద్దర్ మరోసారి వేడుకోబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మద్దతును తెలపడానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్టు పార్టీలతో తమ భావాలను పంచుకోలేదు. దీనిని బట్టి చూస్తే ప్రత్యేక తెలంగాణ కోరుకున్న నాయకుల్లో గద్దర్ కూడా ఒకరు. గద్దర్ మొదటి నుంచి
ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గద్దర్ మృతి చాలా బాధాకరమని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణంతో తెలంగాణ గొప్ప కవిని కోల్పోయిందని అన్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజాగాయకుడు గద్దర్ అని కొనియాడారు. తన పాటతో పల్లె పల్లెన తెలంగాణ భావజాలం వ్యాప్తి చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యం గద్దర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన గద్దర్ గురించి ప్రస్తావించారు. గద్దర్ తన కలంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆటపాటలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని, ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. అయితే ఈ సందర్భంగా గద్దర్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక ప్రతిపక్షాలొక్కటైనయో మాయమాలారా ఓరుదేయ కదిలినాయిరో మాయమాలారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా ప్రముఖ ప్రజాగాయకుడు, పెద్దలు, మనందరికీ కూడా ఆప్తుడు, మా అందరికీ ఎంతో మందికి ఆప్తుడు, గౌరవనీయులు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు కొద్దిసేపటి కిందనే పరమపదించినారని చెప్పి వార్త వచ్చింది సార్. అందుకే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంతాపం చెప్పాలన్న ఉద్దేశంతో శాసనసభ సమావేశం జరుగుతుంది కాబట్టి సందర్భోచితం ఉందని చెప్పి ఈ అవకాశం తీసుకున్నాను సార్. తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్త కీర్తి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, గద్దర్గా ప్రసిద్ధి పొందిన శ్రీ గుమ్మడి విఠల్ గారు కన్నుమూశారన్న వార్త ఇప్పుడే తెలిసింది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగించిన, దుఃఖాన్ని కలిగించిన వార్త. ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచి విప్లవ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి ఎన్నో సందర్భాల్లో మరి ప్రజలను ఉర్రూతలూగించిన అద్భుతమైన ప్రజాగాయకుడు గౌరవనీయులు శ్రీ గద్దర్ గారు. ప్రజా ఉద్యమాలు తీర్చిదిద్దిన మహా కళాకారుడు ఆయన. ఆయన లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో, అధ్యక్ష ఒకసారి కాదు, ఆయన మాతో కలిసి వేదికలు పంచుకున్నారు. ఎన్నో సందర్భాల్లో వచ్చి మా అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడు. వారికి నిజంగా కూడా వారి రోజు లేకపోవడం అనేది గుమ్మడి విఠల్ గారు బాధాకరం. తప్పకుండా అధ్యక్ష ఈ శాసనసభ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజా కళలు వర్ధిల్లినంత కాలం, ప్రజల్లో జానపదం, జనపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది అని ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర శాసన తరపున వారి కుటుంబానికి హృదయపూర్వకంగా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులందరికీ, వారి అభిమానులకి, వారి మిత్రులకి అందరికీ కూడా మా అందరి తరపున భగవంతుడు మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కూడా ప్రార్థిస్తా ఉన్నాను సార్. జన ఉద్యమకారుడు గద్దర్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్ అని అభివర్ణించారు. ప్రజా ఉద్యమం పాలంటే గద్దరే గుర్తుకు వస్తారని తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలియగానే వెంటనే అపోలో హాస్పిటల్ పోయి నాకు దృష్టికి రాగానే వెంటనే మా అజాన్నతో కూడా చెప్పి వెంటనే కలిసినాను గద్దరన్నాను. నేను ఏం కోరుకున్నానంటే ఆయన వెంటనే, ఎందుకంటే ఎన్నోసార్లు మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన వీరుడు ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి బయటకు వచ్చి అందరితో ఆయనకి ఎలా వినిపిస్తారు మనకి అని చెప్పి నేను నిజంగా ఎంతో ఆశించాను. అని ఈరోజు నాకు
నేను ఎప్పుడు కూడా నా కన్నీళ్ళు ఎప్పుడు దాచుకోగలను, ఎప్పుడు కన్నీటిని ఎంత దుఃఖాన్నైనా సరే గుండెలో పెట్టుకోగలను, కానీ ఈరోజు నా వల్ల కావట్లేదు. ఆపరేషన్ ముందు కూడా గద్దరన్న ఆడియో మెసేజ్ కూడా పంపించారు నాకు, ఆయన ఈమెయిల్ పంపించారు. ఎందుకంటే ఎప్పుడు పీడిత ప్రజల పక్షాన పోరాడే వాళ్ళంటే ఆయనకి ఎప్పుడు అన్నకి అదే ప్రేరణ తీసుకునే వచ్చాం. దానికి సంబంధించి ఆయన చెప్పారు, రాజకీయం ఇలా ఉంటుంది, రాజకీయాలు ఇలా కష్టాలు ఉంటాయి, ఒంటరిగా పోరాడుతున్నాం అని చెప్పాను. అన్న మీ ప్రేరణ మీరు ఒక విధానంలో చేస్తా ఉంటే నేను ఇంకో విధానంలో చేస్తాను. దాని అంతిమ లక్ష్యం పీడిత ప్రజలకి న్యాయం కలిగించడం, వారి వైపు ఉండి పోరాటమే అని చెప్తే నేను ఒకటే కోరుకున్నాను, మీరు త్వరగా బయటకు వచ్చి ఆరోగ్యంగా బయటికి రావాలి, మీరు మళ్ళీ వచ్చి నేను కలుస్తానని చెప్పి మరి వచ్చిన. కానీ ఈరోజు చాలా దుర్దినం వాళ్ళందరికీ కూడా ఆయన్ని. ఎందుకంటే నాకు ఆయన లాస్ట్ ఆయన ఆడియో మెసేజ్లో పెట్టింది, నాకు లెటర్ రాసిచ్చారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతిపై పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ మరణ వార్త విన్నా తమను కదిలివేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. చనిపోయిన ఒక పావు గంటకి తెలిసింది, హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఆపరేషన్ కంటే ముందు కూడా వారిని కలవడం జరిగింది. వెంటనే నేను త్వరలోనే వారం రోజుల్లో మీ ముందుకు వస్తా, డెఫినెట్గా మళ్ళీ మనం అనుకున్నవి చర్చించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని. దాని మీద చాలాసేపు చర్చ నా సతీమణితో కలిసి మేమిద్దరం కలిసి చేసినప్పుడు ఆమెతో అన్నాడు, త్వరలోనే వస్తా, ఇంటికి వస్తా, నాకు మంచిగా నాటుకోడి వండి పెట్టమ్మా అని చెప్పేసి. అంటే మీరు ఈసారి వచ్చినప్పుడు మంచిగా చేస్తా అని చెప్పి కూడా ఆమె అన్నది. కానీ గద్దరన్న లేకపోవడం అనేది నిజంగా మాలాంటి ఉద్యమకారులకు, లేకపోతే ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేసేటోళ్లకు, యువకులకు ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రతి క్షణం నేను అనుకుంటా, నేను నా ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఆయన నా పరిచయం, అంటే 2001 నుంచి నాకు పరిచయము. ప్రతి క్షణం నన్ను వాచ్ చేసేవాడు. నేను ఎక్కడైనా కొంచెం మిస్టేక్ చేస్తున్నట్టు కనపడుతున్నా కూడా నన్ను సరిదిద్దేవాడు. చాలా అద్దంకి దయాకర్ ఏ స్థాయిలో ఉన్నాడనే విషయం పక్కన పెడితే ఎట్లా ఉన్నాడంటానికి మాత్రం గద్దర్ పాత్ర దాంట్లో ఉంది. నేను నాకు తెలిసిన ఒక మానవీయ కోణం నుంచి ఉన్న చూసిన నాయకులు తను ఒకడు. లేకపోవడం చాలా బాధాకరం, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నించే పాట లేకపోవడం, రేపు పాటలు ఎట్ట మారుతాయని ఒక బాధ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మన గద్దర్ గారు ఎంత పోరాట యోధులంటే, ఆయన ఒక ఆటగాడు, ఒక పాటగాడు. ఆయన ఆటలతో పాటలతో యావత్ తెలంగాణని ఒక ఉర్రూతలూగించిన మహామేధావి, ఒక గొప్ప సంస్కర్త. అలాంటి మహాయోధుడిని ఇవాళ తెలంగాణ ప్రజానీకం కోల్పోయింది. ఆ లోటు తీర్చలేనిది. కావున ప్రజలందరూ ఆయనకి ఇవాళ ఘన నివాళి తెలుపుతున్నాము. నేనైతే నాకు చాలా బాధగా ఉంది. గద్దర్ పాటలు చాలా విన్నాను, అలాగే ఆయన చాలా సమావేశాల్లో కూడా నేను పాల్గొన్నాను. వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. తన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసి ప్రజాయుద్ధ నౌకగా ఒక సామాజిక మార్పు కోసం పరితపించినటువంటి మహానుభావుడు గద్దరన్న. ఆయన అకాల మరణం ఆ వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. నేను చేసినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆద్యంతో మొదటి నుంచి చివరి వరకు నా వెన్నంటి ఉండి ప్రజా జీవితంలో ఉండటం ఎంత అవసరమో, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొని రావటం కోసం ఏ రకమైన పోరాటం చేయాలో కూడా నిత్యం సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహామనిషి. ఆయన ఆలోచనల్ని అమలు చేయడం కోసం ప్రతినిబోద్దామని చెప్పి సవినయంగా ఆలోచిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయటమే కాకుండా ఆయన లేనటువంటి లోటుని ఎవరు తీర్చలేరని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాం. యావత్ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానీకానికి, ప్రత్యేకించి తెలుగు వారికి అంతకు మించి తెలంగాణకు తీరని విఘాతం. ఒక అరుణతార నేల కొరిగిపోయినట్లుగా, ఎర్రని సూర్యుడు ఆయన మసకబారినట్లుగా ఇవాళ అనిపిస్తా ఉంది. గద్దర్ గారు అంటే చివరిలో ఆయన ఎన్నికల బ్యాలెట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలవటం, ఆ విధంగా చేయటం వలన కొన్ని అపోహలు కొంతమందికి వచ్చాయి.
కానీ ఆయన చివరి నిమిషం వరకు కమ్యూనిస్ట్గానే ఉండాలని భావించాడు. ఆ క్రమంలోనే నాకు చాలా విచారకరంగా దుఃఖకరంగా కూడా ఉంది. మా పార్టీ అందరం కూర్చుని ఉండగానే నాకు 31వ తారీఖున ఉదయం ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి, అన్నా ఎక్కడున్నావు అన్నా అని అడిగారు. నేను ఇట్లా కొత్తగూడెంలో ఉన్నానని చెప్పాను. నేను చూడాలని ఉందన్నా. కోననేనన్నా. నువ్వు ఎర్రజెండా అంటే కోననేని. నువ్వు అంటే ఏమైందన్నా అంటే నేను హాస్పిటల్లో ఉన్నా, నిన్ను ఇంక మన వాళ్ళందరినీ చూద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పడంతో, గుండె ఆపరేషనే కదన్నా, ఏమి కాదు, నిశ్చింతగా ఉండు, నేను 7వ తారీఖు వరకు ప్రోగ్రాంని వస్తానని చెప్పడం జరిగింది. ఈలోపు ఇవాళ ఈ వార్త రావటం జరిగింది. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మళ్ళా ఏం కాదు నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఎందుకో చూడాలనిపిస్తుంది. నాకు మళ్ళా క్యూర్ అయిన తర్వాత, నయం అయిపోయిన తర్వాత మళ్ళా బావి తిరుగుదామన్నా, మన యూనియన్ని గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తా అని కూడా ఆయన లౌడ్ స్పీకర్లో వినిపించి అందరూ ఆయన మాట్లాడుతుంటే, గతనన్నా మాట్లాడాలంటే అందరికీ వినాలని ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి వినిపించడం కూడా జరిగింది. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గద్దర్కి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా తిరిగాం. తెలంగాణ ప్రాంతం బొగ్గు కార్మికులను ఉద్దేశించి అన్ని జిల్లాలో పర్యటించాం. ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్యం ఉంది. అయితే ఆయన ఒక అంకితమైనటువంటి వ్యక్తి. ఆయన విప్లవ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఓపెన్ గా వచ్చి ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు. అదేవిధంగా లెఫ్ట్ మూవ్మెంట్ లో గట్టిగా పాల్గొన్నాడు. దీంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన తలవానికి కూర్చున్నాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాల్మ తెలంగాణ అన్న గానమా అని చెప్పేసి అనేటువంటి ఒక గేయం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మారుమోగిపోయింది. అలాంటి ఉత్తేజకర నాయకుడు హఠాత్ మరణం చాలా బాధాకరం. వారి మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులుగా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక స్టేట్ ఫండర్ గా గుర్తించి దాన్ని చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గద్దర్ యొక్క మెమోరియల్ సంబంధించినటువంటి ఒక సంస్థను ఏదైనా చేయించి వారు గుర్తుండే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆత్మగౌరవ ప్రతీక. దశాబ్దాల కాలం తన జీవితాన్ని పేద ప్రజల కోసం, పీడింప వర్గాల పక్షాన చైతన్యం చేయడం కోసం విప్లవ దృక్పథంతో తన పాట ద్వారా, తన గజ్జగట్టిన ఆట ద్వారా చైతన్యాన్ని అందించి మరి పల్లెలను ప్రజాయాత్రలుగా, జైత్రయాత్రలుగా నడిపించి దురతనాన్ని, దోపిడితనాన్ని ఎదిరించిన మహా గాయకుడు, ప్రజా గాయకుడు గద్దరన్న ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి తీవ్రమైనటువంటి లోటు. ఎందుకంటే వారి జీవితం ఒక స్ఫూర్తి, వారి పాట ఒక ఇన్స్పిరేషన్, వారి పాట ఒక తుపాకీ తూటలాగా మరంటే ఒక మనిషిలో ఉత్తేజాన్ని, అదేవిధంగా చైతన్యాన్ని, కష్టాన్ని తెలియజేసేదే వారి యొక్క పాట. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కలిసిండు రాహుల్ గాంధీ గారితో. మొన్న ఖమ్మం జిల్లాలో లాస్ట్ మంత్ 2nd నాడు మరి ఖమ్మం జిల్లా మీటింగ్లో కూడా కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగన చేసుకున్నారు రాహుల్ గాంధీ గారిని. రాహుల్ గాంధీ గారు కూడా అంతే గౌరవాన్ని వారికి ఇచ్చి వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క చరిత్రను, వారి యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించిండు రాహుల్ గాంధీ గారు. ఈరోజు అలాంటి వారి యొక్క గద్దరన్న లాంటి వారి యొక్క జీవితాలు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఆదర్శవంతం. ఎందుకంటే ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, అంటే చైతన్యాన్ని అందించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళు మనం చూసుకుంటున్నాం తప్ప సాటి ప్రజల కోసం జీవించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి గద్దరన్న జీవితాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి మేము జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ అలాంటి మహా గాయకుడు ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి, వాస్తవానికి దేశంలో, రాష్ట్రంలో తాడిత పీడిత అణచబడ్డ వర్గాలకు ఒక చైతన్యవంతమైన ప్రజాపాఠం అందించే వారు లేరు అనేటువంటి వాస్తవం ఈరోజు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నువ్వు లేని నోటు తీర్చలేనిది. లక్షలాది మంది కళాకారులకు స్ఫూర్తినిచ్చావు. జనం పాటై ప్రజల గుండెల్లో నిలిచిపోయావు. మీరు ఏ లోకంలో ఉన్నా ఇన్ని కాలాల్లో మీ పాట వినపడుతుంది.
మీరు ఇచ్చిన స్ఫూర్తి రగులుతూనే ఉంటుంది. మీరు లేని లోటు విమలక్కని, సూర్యాన్ని బాధ కలిగించకూడదని మీరు ఎక్కడున్నా కూడా మీ ఆట పాటలతో అద్భుతమైన కవిత్వము, కళా నైపుణ్యాన్ని మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఒక ప్రసాదంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన సంబంధం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 1983 నుంచి నేను ధైర్యంగా పోతున్నా, మళ్ళీ వస్తాను అని చెప్పేసి మాట్లాడిండు. మీరు మళ్ళీ రండి, మనం కలిసి ఒక బలమైన సాంస్కృతికోద్యమాన్ని కలిసి ముందుకు తీసుకుపోదామని చెప్పేసి అన్న మాట్లాడడం జరిగింది. కానీ సరే, చావు పుట్టుకలు సహజమైనప్పటికీ తను ఇంకా బతకాల్సినటువంటి వయసు ఉంది. కాకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల తనకు ఇవాళ ఇట్లా మనం చూస్తామని అనుకోలేదు. తను ఇంకా కొంతకాలం బతుకుతాడని మనం ఆశించినాం, తను బతుకొస్తాడని మేము చూసినాం. కానీ మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో. ప్రజాయుద్ధ నౌక ప్రజాగాయకుడు గద్దర్ హఠన్ మరణంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. జానపద గాయకుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన సమాజానికి ఎనలేని సేవలు అందించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు హక్కుల కోసం పోరాడాడు. మరోవైపు గద్దర్ మరణ వార్తతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు హాస్పిటల్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కోసం ఎల్బీ స్టేడియానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎల్బీ స్టేడియం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గద్దర్కు విహెచ్కు అయితే హనుమంతరావుకి సాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గాంధీ భవన్కి వచ్చినప్పుడల్లా, సభలలో కలిసినప్పుడల్లా వాళ్ళు ఆప్యాయంగా పలకరించుకునేవారు, మాట్లాడేవారు. మనతో పాటు విహెచ్ గారు ఉన్నారు. గద్దర్కు మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా ఆప్యాయంగా పలకరించుకునేవారు. ఎక్కడ కలిసినా ఎట్లా గద్దర్కు మీరు ఎట్లా సన్నిహితం ఉండేది, ఏ విధంగా? నాకు ఆయనకు 1990 నుంచి పరిచయం. ఆయన ఎప్పుడైతే ప్రజా ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలని పోరాటం చేసే టైంలో పోలీసులు ఆయన వెంటాడేటప్పుడు ఢిల్లీలో 19 విల్లింగ్టన్ సీట్తో ఒక వారం రోజులు నా ఇంట్లోనే ఉన్నాడు. అక్కడనే తిన్నాడు, అక్కడనే ఉన్నాడు. కనుక అది మర్చిపోడు. ఎక్కడ కలిసి, తమ్ముడు నీ ఇంట్లో భోంచేసిండ్రా, ఏం భోజనంరా, మటన్ చికెన్ పెట్టిండ్రా సీనుగాడు అని చెప్పి అప్పటి నుంచి నాకు పరిచయం. ఎక్కడ కలిసినా, ఏ రౌండ్ టేబుల్ మీటింగ్లు అయినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన వచ్చి మాట్లాడేవాడు. ఆ తర్వాత పీపుల్ మార్చ్లో కూడా వట్టి విక్రమార్క వెంబడి తిరిగాడు. నేను కూడా 4-5 సభలు ఆయనతో మాట్లాడడం జరిగింది, ఆయన పాట వినడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడడం, తెలంగాణ ప్రజలను ఉత్తేజపరచడం. అప్పటి నుంచి కూడా తెలంగాణ అంటే ఆయనకు చాలా ప్రేమ. తెలంగాణ రావాలనే కోరికలో భాగంగానే ఆయన ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన సైలెంట్గా ఉండి, ఎప్పుడైతే కాంగ్రెస్ రావాలి అనే కోరికతో రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభలో కూడా మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే పేదవానికి లాభం అవుతుంది, బడుగు బలైన వారు లాభం అవుతుందని చెప్పడం, ఆయనకు ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అనుకోకుండా మొన్న హార్ట్ ఆపరేషన్ ఉంది అని పోతే హాస్పిటల్ పోయి కలవడం జరిగింది. నేను అడిగిన స్టంట్ వేస్తున్నారా అంటే, స్టంట్గా తమ్ముడు ఓపెన్ ఆపరేషన్ అన్నాడు. నేను అన్నా భగవంతుడు తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాడు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే వరకు నువ్వు ఉండాలి, మంచి హెల్త్గా ఉండాలి అని కోరినా కానీ అనుకోకుండా ఆయననే అన్నాడు, అరే తమ్ముడు నీతో ఫోటో దిగుతాను లేచి నా ఫోటో దిగాడు. ఆ ఫోటోనే మిగిలింది అనేది నా ఉద్దేశం. ఆ ఫోటో ద్వారానే ఆయనను మరవకుండా చూడడానికి, అదేవిధంగా ఆయన పాటలు కానీ ఆయన ఆలోచన విధానాన్ని వచ్చే తరం కూడా ముందుకు తీసుకుపోవాలి. పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా సోషల్ జస్టిస్ కావాలని కోరినటువంటి వ్యక్తికి వారి అనుచరులు అదే అడుగుజాడలో నడవాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఖమ్మం సభలో రాహుల్ గాంధీని కలిసి ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే అన్నాడు నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎల్బీ స్టేడియంకి వస్తున్న పరిస్థితి. మనతో పాటు నల్గొండ గద్దర్ గారు. ఎట్లా గద్దర్ గారితో మీకు సన్నిహిత సంబంధం ఏంటి? ఎట్లా గద్దర్తో మీరు? గద్దర్ అన్న
మంచి మనిషి. ఆయన గొంతుని, ఆయన విప్లవ పంద పాటల్ని ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటి నుంచి నేను కూడా విని వచ్చేవాడిని. ఈ మధ్యకాలంలో కలుసుకున్నాము, అన్న కూడా పిలిపించి ఒక మంచి పాట కూడా ఇద్దరం కలిసి పాడినాము. మంచి మనిషి, నన్ను జూనియర్ కళాకారులను కూడా ప్రోత్సహించేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి మనిషి. ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవడం అంత బాధలో ఉంది. కళాకారుల వందనాలు, వందనాలు వందనాలను మా గద్దరన్న, పేద బిక్కి వందనాలు, పేద బిక్కి వందనాలు, పేద సదల వందనాలు, దిక్కులేని బిడ్డలకు నాకు దీపమయ్యి వెలిగినావు, పేద సార బిడ్డలను నీ డొక్కాలల్లా దాసుకున్నావు, ఆకలి గొల్ల బిడ్డలను ఆదుకున్నవన్నా నువ్వు. సావు నీకు ఎట్లా వచ్చాను మా గద్దరన్న, సావు నీకు సావు నీకు ఎట్లా దక్కనే మా గద్దరన్న, పోరాట బాటలోన పోరు జెండ వైతివన్నా, పోరాట బాటలోన పోరు జెండ వైనవన్నా, నా తండ్రి లేని బిడ్డలకు నాకు తండ్రి వైతివన్నా నువ్వు, నువ్వు తల్లి లేని బిడ్డలకు నాకు తల్లి రుణము తీర్చుకున్నావు, నువ్వు ప్రపంచాన పేరుగాంచను మా గద్ద పోరాట దారి చూపెనా, వందనాలు వందనాలను, వందనాలు వందనాలను, వందనాలు వందనాలు. ఇలాంటి కళాకారులను గద్దర్ చాలా వరకు గద్దరు ఆదర్శంగా తీసుకో ఉంటారు. మనం చూడవచ్చు ప్రజానాట్యములకు సంబంధించి ఇలాంటి కళాకారులు చాలా వరకు గద్దరు ఆదర్శంగా తీసుకుంటారు. చాలా మంది తయారు చేశారు. ఎట్లా గద్దర్తో మీ సన్నిహితం? గద్దరన్నం బడి ఊరు మనదిరో వాడు మనదిరో బండి ఇంకా బండి గట్టి పాట నుంచి అనేకమైన భూ సమస్యల పోరాటాల్లో మేము గద్దరన్నకు విలీనమైపోయినాం. గద్దరన్నతో దెబ్బలు తిన్నాం. గద్దరన్న ఆటపాటలకు మేము వంతలమైనాం. గద్దరన్న పేగుల్లో, గద్దరన్న కడుపుల్లో ప్రతి నరానికి మా కళాకారులది అనుబంధం ఉన్నదని చెప్తున్నాం. నేను ప్రజా చైతన్య కళామండలి, ఆ కళామండలి పేరు ఇచ్చింది కూడా గద్దరన్నే. దానికి నామకరణం చేసి అన్న మమ్మల్ని వెంబడి పెట్టుకొని ఏ కష్టం ఉన్నా కూడా మేము చిన్నపిల్లలమ్మాయి బాంబాయి, దాదర్ అనేకమైన దూరదేశాలకు ప్రోగ్రాంలో పోయినప్పుడు కూడా మమ్మల్ని వెంట తీసుకొని తన సొంత బిడ్డలా చూసుకున్నటువంటి వ్యక్తి గద్దరన్న మరణమైందంటే మా గుండెల్లో గుబుల్లుమంటూ రైళ్లు పరిగెత్తున్నట్టుంది. ఇప్పుడు మేము గద్దరన్నకు ఏం చేసినా ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి ఆయన పాదాలకు మరోసారి వందనాలు చెప్తున్నాం. చూడవచ్చు ఇలాంటి ప్రజా చైతన్య మండలికి గద్దరు క్రియాశీలకంగా పనిచేశారు. వీళ్ళంతా కూడా గద్దరు ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని వేలల్లో కళాకారులు తయారైన పరిస్థితులు ఉన్నాయి. వాటితో గద్దరు మరణ వార్త విని అంతా కూడా పరేడ్ గ్రౌండ్కి తరలి వస్తున్న